హలో ఆల్, హౌ ఆర్ యూ? అబ్బా, అద్భుతమైన ప్లేస్. హైదరాబాద్ నుంచి చాలా ఈజీగా బడ్జెట్లో వెళ్ళగలిగే ప్లేసుల్లో ఒకటి పూణే. పూణే చుట్టూ చాలానే హిల్ స్టేషన్స్ అండ్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో లోనావాలా, లావాసా, మహాబలేశ్వర్ అండ్ సో ఆన్. ఇప్పుడైతే మనం మహాబలేశ్వర్ చూసేద్దాం. మేము హైదరాబాద్ నుంచి ట్రైన్లో పూణేకి వెళ్ళాం. అది కూడా తత్కల్ బుక్ చేసుకుని వెళ్ళాం. పూణే నుంచి మహాబలేశ్వర్కి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, లేదంటే బైక్ రెంట్కి తీసుకోవచ్చు, ఆర్ క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. మాకు చిన్నపిల్లోడు ఉన్నాడు కాబట్టి మేము క్యాబ్లో వెళ్ళాం. 2400 ఛార్జ్ చేశారు ఓన్లీ డ్రాపింగ్. మేక్ ట్రిప్లో బుక్ చేసుకున్నాం. ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రౌండ్ ట్రిప్ మాట్లాడుకోవడం. మీరు పూణే నుంచి మహాబలేశ్వర్కి వెళ్ళి అక్కడ తిరగడానికి అండ్ రిటర్న్ టు పూణేకి ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ అవుతుంది. మేము పూణేలో 9కి ట్రైన్ దిగాం. బ్రేక్ఫాస్ట్ చేసి 10కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. 1:30కి మహాబలేశ్వర్ రీచ్ అయ్యాం. మహాబలేశ్వర్లో స్టే ఆప్షన్స్ చాలానే ఉంటాయి. వీక్ డేస్లో అయితే డైరెక్ట్ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. వీకెండ్స్లో మటుకు ముందు రోజు బుక్ చేసుకుంటే బెటర్. మేము రెయిన్డ్రాగర్ రిసార్ట్ని ముందు రోజు బుక్ చేసుకున్నాం. పిల్లలకి బాగుంటుంది అనిపించింది. స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. రూమ్లో చెక్ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి చాలా క్విక్గా లంచ్ చేసి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాం 2:30కి. ఈ ఇమేజ్ దగ్గర ఒకసారి పాస్ చేయండి. ఇక్కడ ప్లేసెస్ చూడండి. మహాబలేశ్వర్లో ఏమేమి చూడొచ్చు అండ్ ఏ ప్లేసెస్కి ఏ ప్యాకేజెస్ అండ్ అమౌంట్ అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి. కానీ ఫుల్ డే ప్యాకేజ్కి వీళ్ళు ఒక 3 to 4 ప్యాకేజెస్ని కంబైన్ చేసి ఒక అరౌండ్ 2500 అయితే ఛార్జ్ చేస్తారు. మాకు టైం ఎక్కువ లేదు, సో 2.5 hours 660 రూపీస్ది మాట్లాడుకున్నాం. జూమ్ చేసిన ప్యాకేజ్. కేట్స్ పాయింట్కి వెళ్తున్నాం. అక్కడే ఎకో పాయింట్, నీడిల్ పాయింట్ కూడా ఉంది. నీడిల్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎలిఫెంట్ హెడ్ పాయింట్. అసలు వ్యూస్ డైరెక్ట్ చూస్తే అద్భుతంగా ఉన్నాయి. సో బ్యూటిఫుల్. మీరే చూడండి. ఎకో పాయింట్కి వెళ్ళాం కానీ వీడియో తీయలేదు. నౌ లెట్స్ సీ నీడిల్ హోల్. యాక్చువల్లీ ఇది ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్. స్ట్రాబెరీ గార్డెన్ని స్కిప్ చేయండి. నెక్స్ట్ డే మైప్రో గార్డెన్కి వెళ్తాం. ఈ పైన ప్లేసెస్ త్వరగా కవర్ చేయండి 5 to 5:30 లోపు. సో ఐదర్ ముంబై సన్సెట్ పాయింట్ ఆర్ లాడ్విక్ పాయింట్కి వెళ్ళి సన్సెట్ చూసేయచ్చు. మేము లాడ్విక్ పాయింట్ అడిగాం కానీ వాళ్ళు ఫస్ట్ నో అన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి రోడ్ అస్సలు బాగోదు. సో వాళ్ళు నో చెప్తారు, కానీ మనం లేదు మేము చూడాలి అని చెప్పి లాడ్విక్ పాయింట్కి తీసుకువెళ్ళమన్నాం. చాలా దూరం నడవాలి, మోర్ దెన్ 1 kilometer. కానీ చాలా ఎంజాయ్ చేసాం. అసలు వేరే లెవెల్ ఉన్నాయి వ్యూస్ అయితే. కానీ మేము వెళ్ళే టైంకి సన్సెట్ మిస్ అయ్యాం. సన్సెట్ తర్వాత వ్యూస్ చాలా బాగున్నాయి. మీరే చూడండి. సిక్స్ 6:30కే చాలా చీకటి అయిపోయింది. 7కి రిసార్ట్కి వచ్చేసాం. కాసేపు పూల్లో, కాసేపు ఇండోర్ గేమ్స్ ఎంజాయ్ చేసి క్యాంప్ ఫైర్ వేసుకుని అక్కడే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, like and subscribe for more videos.
విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.